2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఎంటైర్ బ్యాంకింగ్ సెక్టార్లో ఏ బ్యాంకు కూడా ఇవ్వనటువంటి ఒక అద్భుతమైన ప్రమాద బీమాని తీసుకొచ్చింది ఎస్బీఐ. ముఖ్యంగా ఎస్బీఐ యూజర్లందరికీ కూడా ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీరు ఎస్బీఐ అకౌంట్ హోల్డర్ అయితే చాలు, ఖచ్చితంగా ఈ ప్రమాద బీమాని మీరు ఇమ్మీడియట్గా ఇప్పటికిప్పుడే మీరు ఖచ్చితంగా దానికి అప్లై చేయండి. అది కేవలం సంవత్సరానికి 3,000 ప్రమాద బీమా అక్షరాల 60 లక్షల రూపాయలు వస్తుందంటున్నారు. సో దీనికి సంబంధించి చాలా డౌట్స్ ఉన్నాయి, చాలా క్లారిఫికేషన్స్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతం నాతో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ లక్ష్మీకాంతరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏంటండి ఈ 3,000కి 60 లక్షల ప్రమాద బీమా అనేది నాకు తెలిసి హ్యూజ్ అమౌంట్ అనుకుంటే ఇంతవరకు ఎవరు ఇవ్వట్లేదు. సో దాని గురించి డీటెయిల్గా చెప్పండి సార్. నమస్తే అండి. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక అత్యుత్తమమైన బీమా పథకం, ప్రమాద బీమా పథకం 60 లక్షలు మొత్తం. మీరు ఇయర్లీ ఒకసారి కట్టాలి. 3,000 కడితే కనుక ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే, ఈరోజు స్టార్ట్ చేసిన వెంటనే నెక్స్ట్ సేమ్ డే నుంచి మీకు అప్లై అవుతుంది. సో 60 ల్యాక్స్ అనేది మీకు ప్రమాద బీమా వస్తుంది. తర్వాత దీనికి అడిషనల్ ఖర్చులు కూడా మీకు వచ్చే ఈ బీమాలో ఉన్నది. ఆ ఖర్చులు ఏంటంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కవర్ అప్ టు 20,000 వస్తుంది. తర్వాత ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ 10,000 వరకు వస్తుంది. అడాప్షన్ ఒక 10,000 వరకు వస్తుంది. తర్వాత అలాగే అంబులెన్స్ సౌకర్యానికి కూడా కొంత అమౌంట్ వస్తుంది. దీస్ ఆర్ ది అడిషనల్ ఎక్స్పెన్సెస్ వస్తాయండి. సో ఈ ఎస్బీఐ కస్టమర్లందరికీ కూడా వాళ్ళ అకౌంట్ నుంచి ఒక 3,000 మాత్రమే తీసుకుంటుంది. పర్ డే 8 రూపీస్ మాత్రమే. దీనికి మీకు 60 లక్షలు ప్రమాద బీమా అంటే ఈ రోజుల్లో చూస్తున్నాము. బయట ఒక వ్యక్తి కానీ ప్రమాదంలో కానీ మరణిస్తే కనుక ఎంత ఫ్యామిలీ ఎంత ఇబ్బందులు పడుతుందో. సో ఇది చాలా అత్యుత్తమమైన బీమా పథకం కింద చెప్పచ్చు. కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు సంవత్సరానికి 3,000 అంటున్నారు. అంటే 3,000 ఒకసారి కట్టాము. సో ఇప్పుడు నేను ఇవాళ 3,000 కట్టాను సార్. సో ఇప్పుడు నేను బయటికి వెళ్ళాక నాకు యాక్సిడెంట్ అయింది. సో ఇది ఎప్పటికీ నాకు ఈ ప్రమాదం ఏమో వర్తించే అవకాశం? ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు అకౌంట్ నుంచి మీరు బ్యాంక్ వచ్చి అకౌంట్ నుంచి కట్టిన వెంటనే ఇమ్మీడియట్గా వర్తిస్తుంది. అది ఇక తర్వాత ఏం గ్యాప్ ఏమి లేదు. మీ అకౌంట్ నుంచి కట్ అయిపోయిన వెంటనే మీకు పాలసీ ఇష్యూ అయిపోతుంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఇన్ దిస్ పాలసీ. సో ఇప్పుడు సంవత్సరానికి 3,000 ఉంటున్నారు సార్. సో ఎవ్రీ ఇయర్ రెన్యువల్లా చేయించాలా, లేకపోతే ఉన్న 3,000నే నెక్స్ట్ ఇయర్కి అది ఫార్వర్డ్ అవుతుందా? ఇది ఫస్ట్ కట్టే 3,000 మీకు మొదటి సంవత్సరానికి మీకు ఒక ఆప్షన్ ఉంటుంది. మీ ఇష్ట ప్రకారం మీరు ఆప్షన్ పెట్టుకుంటే ఆటో రెన్యువల్ ఆప్షన్ అనేది ఉంటుంది. అది నెక్స్ట్ ఇయర్ సేమ్ మళ్ళీ ఇదే డేట్కి మీరు రకరకాల పనులు మీరు బిజీగా ఉంటారు కాబట్టి ఆ అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా డెబిట్ అయిపోతుంది. సో కస్టమర్కి ఏమి ఇన్వాల్వ్ అవ్వకుండా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ప్రమాద బీమా అంటున్నారు. అంటే ప్రమాదాలు అంటే చాలా రకాలుగా ఉంటాయి కదా సార్. అంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, అంటే సూసైడ్ ఇటువంటి అవకాశాలు కూడా ఉంటున్నాయి. ఏంటంటే ముఖ్యంగా ఈ బీమా పథకాలు వర్తిస్తున్నాయి. చాలామంది సూసైడ్ చేసుకోవడము, దాన్ని మళ్ళీ యాక్సిడెంటల్గా చేసుకోవడం, ఇట్లా చాలా వస్తున్నాయి, కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో క్లారిటీ చెప్పండి, ప్రమాద బీమా అంటే ఏ ప్రమాదాలు? ఇప్పుడు అన్ని రకాల ప్రమాదాలు బీమా కింద వర్తిస్తుంది. దీనికి అడిషనల్గా సపోజ్ మీకు పాము కరవడం, స్నేక్ బైట్, అండ్ తర్వాత కరెంట్, ఎలక్ట్రిసిటీ, ఇవి కూడా వర్తిస్తాయి. సూసైడ్ అనేది ఎక్కడ కూడా వర్తించదు. సో దట్ ఈస్ ద ఎక్సెప్షన్ ఫర్ ఆల్ ద థింగ్స్. సో అన్ని రకాల యాక్సిడెంట్లు మీకు కవర్ అవుతుంది. ప్రమాదం అంటే సర్టిఫికేషన్ ఇస్తే చాలు, మీకు చాలు. ప్రమాదవశాత్తు చనిపోయాడు అనేది డాక్టర్ నుంచి సర్టిఫికేట్ కావాలి. అంతే. సో ఇప్పుడు ప్రమాదవశాత్తు ఇప్పుడు చనిపోకుండా కాళ్ళు చేతులు విరిగి అంటే పూర్తిగా నడవలేని పరిస్థితుల్లోనో లేకపోతే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి వర్తించే అవకాశం లేదు సార్? ఇది కూడా వాళ్ళకు కూడా వర్తిస్తుంది. దీని పర్మనెంట్ టోటల్ డిజబిలిటీ అంటారు. అంటే 2 చేతులు కానీ, 2 కాళ్ళు కానీ, 2 కళ్ళు కానీ ఇలాగ మనం కోల్పోయినప్పుడు బికాజ్ ఆఫ్ మేజర్ పెద్ద ఆదాయాన్ని సంపాదించే డిజబిలిటీ వచ్చినప్పుడు పర్మనెంట్ టోటల్ డిజబిలిటీ అంటారు. దీనికి పూర్తి స్థాయిలో 60 లక్షలు కవరేజ్ ఉంటుంది. సో ఇలా కాకుండా పర్మనెంట్ టోటల్ డిజబిలిటీ కాకుండా పార్షియల్ డిజబిలిటీ మీన్స్ ఒక కాలు కానీ ఒక చెయ్యి కానీ దీన్ని పార్షియల్ డిజబిలిటీ అంటారు. దీనికి కూడా ఇందులో సగం ఇస్తుంది. అంటే ఈ పుట్టిన 3,000కి యాక్సిడెంట్ అయితే ఏదన్నా డిజేబుల్ అయితే చాలు, ఖచ్చితంగా వస్తుంది అనమాట. అదే బేస్డ్ అపాన్ డిజేబిలిటీని బట్టి మీకు పరిహారం వస్తుంది. దట్ ఈజ్. ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఈ పేమెంట్ చేస్తాం 3,000 రూపాయలు కడతారు. బట్ ఇప్పుడు ఎస్బీఐ యూజర్స్ మాత్రమే దీనికి అవకాశం అన్నారు. సో ఇప్పుడు నామినీ తెలిసిన వాళ్ళని నామినీగా పెడతాం సార్, ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ పెడతాం. సో వాళ్ళకు కూడా ఎస్బీఐ అకౌంట్ ఉండి తీరాలా? నామినీకి ఎస్బీఐ అకౌంట్ ఉంటే మంచిదే. బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ మీరు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ చేసినప్పుడు నామీతో మన డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు కాబట్టి వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ మనం ఇస్తే ప్రొవైడ్ చేస్తారు. కానీ
ఎక్కడ ఏ బ్యాంకులో ఉన్నా సరే వాళ్ళకి వర్తిస్తుంది. నామినీ ఏ బ్యాంకులో ఉన్నా సరే వాళ్ళకి వర్తిస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం తీసుకోవాలి ఈ కవరేజ్ అంటే అవకాశం ఉంటుందా సార్ అట్లా? ఫ్యామిలీ మొత్తం మీన్స్ ఈ కవరేజ్ 18 to 65 ఏజ్ వాళ్ళకి. సో దట్ ప్రతి ఒక్కరికి కూడా అకౌంట్ నుంచే వాళ్ళు డెబిట్ అవుతుంది. ఇంకొక సౌలభ్యం ఏంటంటే ఇప్పుడు అన్ని ట్రాన్సాక్షన్లు యాప్ల ద్వారా చేస్తున్నారు కాబట్టి మనకి స్టేట్ బ్యాంకులో ఒక లేటెస్ట్ యోనో యాప్ ఉంది. ఆ యోనో యాప్ నుంచి డైరెక్ట్గా చేసేసుకోవచ్చు, బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ నామినీ పేరు కొట్టేసి ఏజ్ రిలేషన్ పెట్టేస్తే సరిపోతుంది. తర్వాత నెట్ బ్యాంకింగ్లో కూడా ఈ సౌకర్యం ఉంది. అదర్ దెన్ బ్రాంచ్లో కూడా ఈ సౌకర్యం ఉంది. ఇప్పుడు చాలామంది ఎందుకంటే ఎస్బీఐ యూజర్స్లో చాలామంది మహిళలు ఎక్కువ ఉంటూ ఉంటారు. సో వాళ్ళకి పర్టికులర్గా 3,000 రూపాయలు పే చేయండి అని చెప్పే పరిస్థితి కూడా చాలా వరకు ఉంటుంది సార్. వాళ్ళకి వచ్చినా కూడా 3,000 దేనికి కట్ అవుతుందో కూడా తెలియదు. సో ఇట్లా ఒకవేళ మన బ్రాంచ్ల దగ్గరికి వచ్చిన మహిళలు కానీ లేకపోతే చాలామంది చదువుకున్న వాళ్ళు వస్తారు. సో వాళ్ళకి ఈ వివరాలు తెలియజేయాలంటే ఎట్లా ఏం చేయబోతున్నారు? మేము వైడ్గా బ్రాంచ్లో కూడా మేము అవగాహన అందరు స్టాఫ్ దగ్గరికి వచ్చిన కస్టమర్ల దగ్గరికి అందరికి కూడా మేము చెప్పిస్తున్నాము. సో దట్ ఇది సోషల్ అప్లికేషన్ కింద తీసుకుంటున్నాము. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనేది మనం డైలీ పొద్దున్న చూస్తే సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎంతమంది చనిపోతున్నారని మనం చూస్తున్నాము. వీళ్ళందరూ కుటుంబాలకు కూడా సాయం చేయడానికి మనం ఈ అతిపెద్ద పాలసీని మేము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. దీనివలన ఫ్యామిలీకి అన్యాయం జరగకుండా వాళ్ళు రోడ్డున పడకుండా ఉండడానికి ఎంతో వీలవుతుంది అనమాట. ఇప్పుడు 3,000 రూపాయలు పే చేయాలంట అంటే ఫస్ట్ టైం సార్ అంటే ఇటువంటి కాన్సెప్ట్ తీసుకోవడం అంటే ప్రమాదం ఏమన్నా అంటే అంతకుముందు నాకు ఏదో 2,000 రూపాయలు అంతకుముందు ఏదో ఒకసారి చెప్పినట్టు గుర్తు. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనేది 2012లో స్టార్ట్ అయ్యింది. అప్పుడు స్టార్ట్ అయినప్పుడు 100 రూపీస్ స్టార్ట్ అయింది. 100 రూపీస్కి 2 lakhs, తర్వాత 200 యాడ్ అయింది, 200కి 4 lakhs, తర్వాత 500కి 10 lakhs, తర్వాత 1000కి 20 lakhs, తర్వాత 2000కి 40 lakhs. నౌ లేటెస్ట్ ఎస్బీఐ విత్ లేటెస్ట్ 3000కి 60 lakhs. ఇవి కూడా చెన్నై కూడా చేసుకోవచ్చు వాళ్ళ. సో ఇప్పుడు యాక్సిడెంట్ అయింది సార్. సో ఎవరైతే నామినేసో లేకపోతే బంధువులు మీ దగ్గరకు వచ్చి ఆ కవరేజ్ కోసం మీ దగ్గరకు వచ్చారు, ఏ ప్రూఫ్లు కావాలి? ఏం అక్కర్లేదు. ఆల్రెడీ నామినీ ఉంటారు. వాళ్ళు కేవైసీ అంటే పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు స్టేట్ బ్యాంకులో ఉంటే ఇబ్బంది ఏం లేదు, అదర్ బ్యాంకులో కూడా ఏం ప్రాబ్లం లేదు. ఆ నామినీకి పేరు అన్ని కేవైసీ అన్ని మ్యాచ్ అయితే చాలు, అమౌంట్ ఇమీడియట్గా పే చేసేస్తారు. ఫర్దర్ డిలే ఏమి ఉండదు. సేమ్ డే వితిన్ 1 డేలోనే పే అయిపోతుంది. డెత్ సర్టిఫికేట్తో పాటు ఇంకేమైనా కావాలా? డెత్ సర్టిఫికేట్, కేవైసీ, డెత్ సర్టిఫికేట్ ఒరిజినల్ అండ్ కేవైసీ అండ్ నామినీ కేవైసీ, పాన్, ఆధార్ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి అంటే ఏమి కరెక్ట్గా చెక్ చేసుకోవడానికి ఉండాలంటే. సో ఫైనల్గా చెప్పండి, చూసే లక్షల మంది ఎస్బీఐ అకౌంట్ యూజర్సే చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు ఈ పథకం ద్వారా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ అత్యున్నతమైన ఈ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ 60 lakhs. దిస్ ఈజ్ ఇండస్ట్రీలోనే హయ్యెస్ట్ అమౌంట్ ఇన్ ద బ్యాంకింగ్ ఇండస్ట్రీ. దీన్ని ప్రజలు అందరూ బాగా భారీ ఎత్తున యూటిలైజ్ చేసుకోవాలని, సో దట్ దాని ఫ్యామిలీకి ఒక సపోర్ట్గా ఉంటుంది. నేను కష్టకాలంలో ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటుందని 3000 అనేది పర్ డే 8 రూపీస్, ఒక టీ తాగిన అమౌంట్ కూడా కాదు. సో దట్ ప్రజలు కస్టమర్లు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. సో చాలా అద్భుతమైన అవకాశంగా దీన్ని భావించాలి. ఎందుకంటే సంవత్సరానికి 3,000 కడితే చాలు మీకు యాక్సిడెంట్ అయితే ఏది చెప్పిరాదు కాబట్టి యాక్సిడెంట్ అయితే కనుక 60 లక్షల రూపాయలు ఎస్బీఐ మీకు ఇవ్వబోతోంది. ప్రమాదం జరిగి 2 కాళ్ళు 2 చేతులు పోయి అంటే పూర్తిగా లెగలేని పరిస్థితిలో ఉన్నా కూడా బీమా వర్తించదని చెప్తున్నారు. అలాగే కొంతమేర ఇటువంటి అంటే యాక్సిడెంట్లో కొంతమేర అవయవాలు పోయినా కూడా దానికి తగ్గ కాంపన్సేషన్ కూడా వస్తుందని చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క ఎస్బీఐ యూజర్ దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి ఎస్బీఐ వాళ్ళు కోరుతున్నారు. ఒకవేళ మీకు ఎస్బీఐ అకౌంట్ లేకపోతే మాత్రం ఇమీడియట్గా మాత్రం అకౌంట్ ఓపెన్ చేసుకుని 3,000 ఖచ్చితంగా కట్టండి. ఇది 3,000 రూపాయలకి 60 లక్షలు అనేది నాకు తెలిసి ఇంతవరకు ఏ బ్యాంకింగ్ రంగం కూడా ఇంత హ్యూజ్ అమౌంట్ ప్రమాద బీమాని అయితే ఇవ్వట్లేదు. ప్రస్తుతానికైతే ఇప్పుడు బీమా డబ్బులు కట్టిన తర్వాత మరుక్షణం యాక్సిడెంట్ అయ్యి చనిపోతే ఖచ్చితంగా 60 లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరికి యాక్సిడెంట్ జరగకూడదు. ఈ 3,000 కట్టినా కూడా ఎవరో కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎందుకంటే ఆ పరిస్థితి రాకూడదని కోరుకుంటాం. కానీ ముందు జాగ్రత్తగా మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఈ 3,000 రూపాయలు కడితే మాత్రం 60 లక్షల బీమాని ఎస్బీఐ తీసుకొచ్చింది. అందులో అందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని ఎస్బీఐ కోరుకుంటుంది. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.